హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఫెన్స్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ యొక్క నేమ్ చేంజ్ చేయడం జరిగిందండి. ఏదైతే ఎడ్యుకేషనల్ అలర్ట్స్ ఉందో దాని నుండి మనకు డిఫెన్స్ అలర్ట్స్‌లోకి చేంజ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క డిఫెన్స్ అలర్ట్స్ నేమ్ అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. బాలేదంటే మీరొక ఏ నేమ్ పెడితే మనకు ఛానల్ బాగుంటుందనేసి కూడా ఒకరైతే మనకు కామెంట్ రూపంలో అడగండి, చెప్పండి. నేను కూడా నేమ్ చేంజ్ చేస్తాను. సో, ఇంకొకటేంటంటే ఈ వీడియో చేయడానికి గల ముందుగా కారణం ఏంటంటే, మనకు నేను చేసినటువంటి లాస్ట్ వీడియోలో మన బ్రదర్స్ అడగడం జరిగింది కామెంట్ రూపంలో. ఏంటంటే, ఎస్‌బీఐ అకౌంట్ ఏదైతే ట్రైనింగ్‌కి వెళ్ళే ముందు ఎస్‌బీఐ అకౌంట్ తీసుకొని వెళ్ళాలా? అలాగే వచ్చేసి ఎస్‌బీఐ అకౌంట్ ఏదైతే నెంబర్ ఉంటుందో, లింక్ అయ్యే నెంబర్ ఉంటుందో, ఆ నెంబరు మరియు జీడీలో నెంబరు 2 సేమ్ అయి ఉండాలా? అలాగే ట్రైనింగ్‌కి వెళ్ళే ముందు రీమెడికల్ ఏమైనా చెక్ చేస్తారా? మెడికల్ చెక్ చేస్తే బాగా డెప్త్‌గా చేస్తారా? నార్మల్‌గా చేస్తారా? అయితే మన కామెంట్ రూపంలో అడగడం జరిగింది. ఇంకొక బ్రదర్ ఏంటంటే, మనకు డిగ్రీ సర్టిఫికేట్ నేను ఎంఎస్‌సి కాలేజీలో ఇచ్చాను. వాళ్ళు ఇప్పుడు ఇస్తలేరు అనేసి అయితే మనకు ఒకరు బ్రదర్ కామెంట్ చేయడం జరిగింది కదా! డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలా కంపల్సరీ అనేదైతే నేను దీనికోసం మనకు ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఏదైతే బెల్ ఐకాన్ ఉందో దాన్ని ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఏదైతే బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆల్ ఆప్షన్ ఉంటుంది. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నా యొక్క ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరైతే బెల్ ఐకాన్‌లో ఉన్నటువంటి ఆల్ ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకే అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనకు ఎవరైతే కొత్తగా వస్తున్నారో మన ఛానల్‌లోకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది నా యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ అండి. @సోల్జర్ సందీప్ యాదవ్ అనేసి అయితే మనకు నా ఛానల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయి కానీ జీడీలో కానీ ఏదైతే ఏ ఫోర్స్‌లో అయినా కానీ నా డౌట్స్ ఉంటే నన్ను ఇందులో మీరు మెసేజ్ చేసి అడగొచ్చు, లేదా కాల్ చేసి అడగొచ్చు. మెసేజ్ అయితే చేయను, నేను పక్కా రిప్లై ఇస్తాను అందరికైతే. ఇప్పుడు నేను ప్రెజెంట్ లీవ్‌లోనే ఉన్నాను. అందరికి కూడా మ్యాక్సిమం అందరికైతే నేను రిప్లై ఇచ్చాను. వాళ్ళతో కాల్ కూడా మాట్లాడాను చాలామందితో. సో, ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళు కూడా నాకు మెసేజ్ రూపంలో చేయవచ్చు. నేను వాళ్ళకు ఫ్రీ టైమ్ చూసుకొని నేను పక్కా 100% కాల్ చేసి మాట్లాడతాను. ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే మాత్రం నాకు కూడా కాల్ చేయండి, మెసేజ్ చేయండి. నేను మాట్లాడతాను. పక్కా రిప్లై ఇస్తాను. ఇది నా యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అండి. ఇందులో ఎవరైనా మెసేజ్ చేయొచ్చు. చూసిన వాళ్ళు, జీడీలో డౌట్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి. నేను పక్కా రిప్లై ఇస్తాను. ముందుగా టాపిక్‌లో ఎస్‌బీఐ అకౌంట్ గురించి చెప్తాను మేజర్‌గా. జీడీకి ట్రైనింగ్‌కి వెళ్ళే ముందు ఎస్‌బీఐ అకౌంట్ 100% తీసుకొని వెళ్ళాలండి. మీరు ఎస్‌బీఐ ఏదైతే ఫోర్స్ బీఎస్ఎఫ్ గానీ, సీఆర్‌పీఎఫ్ గానీ, సీఏఎస్ఎఫ్ గానీ, ఎస్ఎస్‌బీ గానీ ప్రతి ఒక్క ఫోర్స్‌లో ఎస్‌బీఐ అకౌంట్ మాత్రమే యూజ్ చేయాలండి. ప్రతి ఒక్కరు కూడా ఎస్‌బీఐ అకౌంట్ తీసుకొని పక్కా వెళ్ళాలి. అలాగే ఎవరికైతే జీరో అకౌంట్ ఉంటుందో, అంటే చాలామంది జీరో అకౌంట్ యూజ్ చేస్తూ ఉంటారు. సో, నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. జీరో అకౌంట్ యూజ్ చేస్తూ ఉంటారు, లేదా జాయింట్ అకౌంట్ యూజ్ చేస్తూ ఉంటారు. ఏదైతే జాయింట్ అకౌంట్ లేదా జీరో అకౌంట్లు ఏదైతే ఉన్నాయో మీరు బ్యాంకుకెళ్ళి తొందరగా వాటిని మేజర్ అకౌంట్‌గా చేయించుకోండి. మైనర్ అకౌంట్ అంటారు దాన్ని. చిన్న ఏదైతే పాస్‌బుక్ టైప్ చిన్నది ఒక జిరాక్స్ టైప్ ఇస్తారు. ఆ అకౌంట్‌ని మీరు మేజర్ అకౌంట్‌గా చేసుకోండి. మైనర్ అకౌంట్, మేజర్ అకౌంట్ చేసుకోండి. ఏదైతే జాయింట్ అకౌంట్ ఉంటుందో జాయింట్ అకౌంట్ నుండి మీ యొక్క సింగిల్ అకౌంట్ చేసుకోండి. అందరూ కూడా మేజర్ అయిపోయి ఉంటారు. మేజర్ అయిపోతేనే మనకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. 18+ అయ్యి ఉంటారు. సో, కాబట్టి అందరూ కూడా ఫస్ట్ అకౌంట్‌ని మేజర్ అకౌంట్ చేయించుకోండి. ఏదైతే జాయింట్ అకౌంట్ ఉందో దాన్ని సింగిల్ అకౌంట్ చేయించుకోండి. ఇంకొకటి మేజర్‌గా నంబర్ లింక్ ఏదైతే ఉందో చూసుకోండి ఫస్ట్ అయితే. నంబర్ ఏదైతే జీడీలోని మీరు ఏదైతే నంబర్ ఇచ్చారో అదే నంబర్ మనకి ఎస్‌బీఐలో అకౌంట్‌కు అదే నంబర్ లింక్ అయి ఉండాలి. తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారండి. సో, చెప్తున్నాను, ముందుగా చెప్తున్నాను. కాబట్టి మనకు నెంబరు ఏదైతే ఎస్‌బీఐ అకౌంట్ నెంబర్ ఉంటుందో అలాగే జీడీలో ఇచ్చినటువంటి నెంబర్ 2 ఒకటే అయి ఉండాలి. ఇంకొకటి అకౌంట్‌లో మనీ మాత్రం మెయింటైన్ చేయడం నేను చెప్పాను కదా! చాలామంది మళ్ళీ అడుగుతున్నారు, అన్న 40,000 అంటే 40,000 పక్కా తీసుకెళ్ళాలా అనేసైతే కం తక్కువలో తక్కువ మాత్రం 20,000-30,000 మధ్యలో మాత్రం పక్కా తీసుకెళ్ళండి. తర్వాత మీరే చెప్తారు, అన్న ఓకే మంచి మాట చెప్పాడనేసైతే. తర్వాత ఇబ్బంది పడతారు మీరే ఒకవేళ తక్కువ ఉంటే మాత్రం. నేను చెప్తున్నాను కదా! 20,000-30,000 మధ్యలో పక్కా అకౌంట్‌లో మెయింటైన్ అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ట్రైనింగ్‌కి వెళ్ళే ముందు మెడికల్ గురించి అయితే పక్కా చెప్పాను నేను లాస్ట్ వీడియోలో. మళ్ళీ అడగడం జరుగుతుంది. కాబట్టి నేను వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను చిన్నగా, చూడండి ఒకటి. ఏంటంటే మెడికల్ మాత్రం పక్కా చెక్ చేస్తారు. ఎందుకంటే ఇతను ట్రైనింగ్ చెయ్యగలుగుతాడా లేడా? చాలామంది ఏంటంటే మనకు జాబ్ వచ్చిన సంబరంలో బండ్ల మీద తిరగడం గానీ, సో, ఎంజాయ్ మూవ్‌మెంట్‌లో ఏం చేస్తుంటారంటే బండ్ల మీద తిరుగుతారు. బండ్ల మీద తిరగడం వల్ల కాళ్ళు, చేతులు ఇరగొట్టుకుంటారు కదా చాలామందైతే. సో, దాని విషయంలో మేజర్‌గా వీళ్ళు
ప్రీ మెడికల్ అయితే చేయడం జరుగుతుంది. అందుకనే చేస్తారు. అంటే కాళ్ళు మంచిగున్నావా ఏమైనా విరగ్గొట్టుకొని వచ్చాడా ఇతడు, ట్రైనింగ్ చేయగలుగుతాడా లేడనే విషయంలో మేజర్‌గా మాత్రం అవి చూస్తారు. ఇంకొకటి చూస్తారు, అన్నీ చూస్తారులే కానీ అంత పర్టిక్యులర్‌గా మాత్రం ఏం పట్టించుకోరు. సో, నేను చెప్తున్నదేంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి. జాబ్ వచ్చిన సంబరం మీద మాత్రం బండ్ల మీద తిరగడం మాత్రం తక్కువ చేసుకుంటే మంచిది. ట్రైనింగ్ ఎప్పుడైతే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందో, ట్రైనింగ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా బండ్ల మీద తిరగడం బంద్ చేయండి. మెడికల్‌లో ఏమేమి చేస్తారనేసి కూడా అడగడం జరిగింది. మెడికల్‌లో ఏమేమి చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి మనకు లెగ్స్ చూస్తారు, హ్యాండ్స్ చూస్తారు ఏమైనా విరిగినాయా లేదనేసి. ఇంకొకటి పైల్స్ చెక్ చేస్తుంటారు. పైల్స్ మాత్రం మేజర్‌గా చూస్తూ ఉంటాడు. ఇంకొకటి కలర్ బ్లైండ్‌నెస్ కూడా చూస్తూ ఉంటాడు. ఇంకోటి బీపీ చెక్ చేస్తాడు. ఇంకా బీపీ ఒకటి చెక్ చేస్తాడు. బీపీ చెప్పాను కదా. ఇంకొకటి ప్రైవేట్ స్పాట్స్ 100% చెక్ చేస్తాడండి. ఇంకా సో, మేజర్‌గా అయితే ఇవైతే 100% చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి మేజర్ ప్రాబ్లమ్స్ ఇవే ఉంటాయి కాబట్టి మనకు మేజర్‌గా ఇవైతే చెక్ చేస్తారు. ఇంకొకటి కామెంట్ చూడండి. అన్న నేను హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఇచ్చా బట్ సర్టిఫికేట్ ఏమో ఎంఎస్సీ కాలేజీలో ఉంది. డీవీలో పట్టుకెళ్ళాలా? సో, అండర్‌టేకింగ్ లెటర్ రాశారు. ఇప్పుడు ట్రైనింగ్‌లో వెరిఫికేషన్ అప్పుడు డిగ్రీ ఉండాలా? ప్లీజ్ రెస్పాన్స్ అనేది మనకు ఒక బ్రదర్ అయితే అడగడం జరిగింది. సో, డిగ్రీ సర్టిఫికేట్ ఏం అవసరం లేదండి. ఇది మనకు ఒక 10th బేస్తోనే ఉంటుంది. మీరు ఒకవేళ డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఒకవేళ డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తే బెనిఫిట్స్ ఏంటంటే నేను చెప్తాను వినండి ఒకసారి. డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తే బెనిఫిట్ ఏంటంటే మనకు ఏదైతే ఫోర్స్ ఇప్పుడు ఏదో బీఎస్ఎఫ్ కానీ, సిఏఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ మనం ఏదైతే కానిస్టేబుల్ ఫోర్స్కి వెళ్తున్నాం కదా, ఇప్పుడు మనం కానిస్టేబుల్ లెవెల్ మనది. కానిస్టేబుల్ లెవెల్ నుంచి ఎస్ఐ లెవెల్ వెళ్ళడానికి మనకు మ్యాక్సిమం 3 ఇయర్స్ అయితే సర్వీస్ అయితే ఉండాలండి. 3 ఇయర్ లేదా 4 ఇయర్స్ మాత్రం సర్వీస్ ఉండాలి. ఈ సర్వీస్ అయిపోయాగానే మనకు లోకల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేసి అయితే ఉంటుంది. మా బీఎస్ఎఫ్ గురించి చెప్తున్నాను. నేను ప్రతి ఒక్క దాంట్లో ఇదే ఉండొచ్చు. లోకల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అదైతే ఏదైతే ఎస్ఐ లెవెల్ నుంచి అయితే ఉంటుంది మనకు. ఫస్ట్ అయితే ఎస్ఐ లెవెల్ ఎగ్జామ్ అది. సో, ఎస్ఐ లెవెల్కి వెళ్ళనీకి మనకు వేకెన్సీ వస్తే చెప్తారు వాళ్ళు. 4 ఇయర్స్ సర్వీస్ తర్వాత వేకెన్సీ వస్తే చెప్తారు. అది ఎవరికి చెప్తారు? డిగ్రీ సర్టిఫికేట్ ఎవరైతే ముందుగా ఎవరైతే ఇచ్చి ఉంటారో వాళ్ళ కోసం మనకు ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చిందని చెప్తూ ఉంటారు. సో, డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఎస్ఐ ఎగ్జామ్ రాయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అందులో ఉండడం వల్ల ఫాయిదా ఏం లేదండి, యూజ్ ఏం లేదు. ఒకటైతే ఎస్ఐ ఎగ్జామ్ రాసుకోనికి మాత్రమే యూజ్ అవుతుంది డిగ్రీ. ఇంకొకటి కంప్యూటర్లో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కంప్యూటర్తో చాలా ఉపయోగపడుతుందండి. కంప్యూటర్ వచ్చిన వాళ్ళైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇదైతే ఫోర్స్‌లో కానీ, ఎందులో కానీ, ఏ ఫోర్స్‌లోనైనా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కంప్యూటర్ వచ్చిన వాళ్ళకైతే. ఇంకొకటి స్పోర్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్పోర్ట్స్ వచ్చిన వాళ్ళైతే మొత్తం ఇక ఆటలు ఆడుతూనే ఉంటారు. వాళ్ళకి డ్యూటీలు తక్కువ ఉంటాయి. ఇంకొకటి కంప్యూటర్ వచ్చిన వాళ్ళు ఇక ఎప్పుడు కూడా అతను బాబు అని పిలుస్తుంటారు. అతను కూడా ఎప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని కంప్యూటర్ నొక్కడమే ఉంటుంది. ఇవే డ్యూటీలు ఉంటాయి వీళ్ళవి. సో, డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు బ్రదర్. అంత రిస్క్ ఏం పడకు. తర్వాత కూడా ఇవ్వచ్చు. మీరు ఒకవేళ ట్రైనింగ్ అయిపోయాక కూడా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. నో ప్రాబ్లం. అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు. సో, చాలామంది ట్రైనింగ్ సెంటర్లో మెడికల్ ఏం చెక్ చేస్తారు చెప్పు బ్రో. ఇప్పుడు చెప్పాను కదా, అదొకటి అయిపోయింది. ఇంకో బ్రదర్ కామెంట్ అడిగాడు మనకు చూడండి. పరుపు పట్టుకెళ్ళాలంటే నీ యొక్క రిస్క్ బ్రదర్. తీసుకెళ్ళొచ్చు. నేనైతే దానికి ఆన్సర్ ఏం చెప్పలేను. మనకు టేబుల్ రూపంలో ఉంటుందండి. ఏమంటారు దాన్ని, ఒక బల్ల రూపంలో ఉంటున్నాయండి. మనకు రిస్క్ ఏం అవసరం లేదు. అందులో అక్కడ కూడా పర్ప్స్ దొరుకుతూ ఉంటాయి. తీసుకెళ్ళండి. మీ యొక్క రిస్క్ని బట్టి ఉంటుంది. ఇంకో బ్రదర్ మనకు కామెంట్ రూపంలో అడగడం చేయండి. చూడండి ఒక్కసారి అయితే ఇది ఏదైతే ఉందో చూడండి. బ్రో నాది అనెక్సర్ 7 ఒరిజినల్ది తీసుకున్నాడు నాకు వెరిఫికేషన్ అప్పుడు. సో, ఇలా మళ్ళీ ఇంకోసారి అప్లై చేయాలా? జిరాక్స్ అయితే ఉంది నా దగ్గర. ఓకే బ్రదర్, నో ప్రాబ్లం. తీసుకుంటారు. మ్యాక్సిమం ఒరిజినల్ తీసుకుంటారు అనుకుంటా. ఒరిజినల్ తీసుకుంటారు వాళ్ళైతే. నో ప్రాబ్లం. జిరాక్స్ ఉన్నా సరిపోతుంది మనకు. ఏదైతే జీడీ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ఏదైతే సర్టిఫికేట్స్ ఇచ్చారో అవన్నీ మన దగ్గర జిరాక్స్ ఉంటే మాత్రం 100% సరిపోతుంది. ఇంక అందులో నో డౌట్. ఓకేనా. ఒకటి మాత్రం పోలీస్ వెరిఫికేషన్ మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటుంది. అది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే క్యాస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అలానే వస్తుంది. అదే ప్రింట్అవుట్ ఉండాలి, అదే పేపర్ ఉండాలి. అలా అయితేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని సెంటర్లో మాత్రం ఆన్లైన్లో ఇప్పుడు మా దగ్గర ఆప్షన్ లేదండి అని చెప్తూ ఉంటారు. ఆన్లైన్ లేకపోతే మాత్రం ఆఫ్లైన్లో తీసుకెళ్ళొచ్చు.
అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే కొంచెం రిస్క్ ఉంటుంది. సో వాళ్ళని ఒకసారి మళ్ళీ అడగండి. చాలామంది చెప్తూ ఉంటారు, నేను మా దాంట్లో ఆన్లైన్ ఆప్షన్ లేదండి మా పోలీస్ స్టేషన్ అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. నేను మా పోలీస్ స్టేషన్లో కూడా నేను అదే ఇబ్బంది పడ్డాను. అతనిని గట్టిగా అడగడం వల్ల నాకు ఆన్లైన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. 2-3 రోజులు ఇట్లా ఇబ్బంది పెట్టాడు. ఏంటంటే డబ్బుల ఆశకు వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనం గట్టిగా అడగొచ్చు. మనం ఏదైతే మనకు జాబ్ వచ్చిందండి, మనం కూడా ఇప్పుడు సెంట్రల్ పోలీస్ వాళ్ళం కాబోతున్నాము. గట్టిగా అడిగే ఛాన్స్ మన దగ్గర ఉన్నది. సో కాబట్టి గట్టిగా అడగండి, వాళ్ళే ఇచ్చేస్తారు. అందులో డౌట్ ఏం లేదు. ఏదో నేను పోలీస్ వెరిఫికేషన్ గురించి చెప్తున్నాను. అనెక్సర్ 7 మాత్రం అవసరం జిరాక్స్ అయితే సరిపోతుంది. చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి. స్టేట్ గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేసేలా ఏమైనా ఫామ్ ఫిల్ చేసుడు ఉంటుందా, లేకుంటే మనకి స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్కి సంబంధించి ఎస్ఎస్సి జీడీ కంటే ఎక్కువ అయి ఉండొచ్చు. బ్రదర్ తప్పు కొట్టాడు. ఎక్కువ బేసిక్ పే ఉంటే హాల్ టికెట్ వచ్చాక సిన్సియర్గా అక్కడ సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే పంపిస్తారు, లేకుంటే లేదా బ్రో. ప్లీజ్ రిప్లై ఫర్ ద క్వశ్చన్. ఓకే, చూడండి, దీనికి నేను ఆన్సర్ చెప్తాను. ఏంటంటే మనకు పంపిస్తారు బ్రదర్. ఎలా పంపిస్తారు? ట్రైనింగ్లో మాత్రం కష్టం బ్రదర్. ఇది మాత్రం మీరు ట్రైనింగ్లో అడిగారు అనుకుంటా. ట్రైనింగ్లో మాత్రం పంపిస్తారు, కానీ కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది బ్రదరు. అతన్ని సార్ వాళ్ళని అడగంగా పంపుతూ ఉంటారు. కొంతమంది అయితే ఇక రిస్క్ ఎందుకనేసి అయితే డైరెక్ట్ పంపించమనేసి చెప్తూ ఉంటారు. పంపిస్తారు. అది ఎలా పంపిస్తారంటే మనకు ఎన్ఓసి ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. మనకు ఎన్ఓసి లెటర్ రాసిస్తే మనకు ఏదైతే మనం స్టేట్లో రాయాలనుకుంటున్నామో, ఇప్పుడు మన జీడీలో ఉన్నటువంటి బేసిక్ పే ఏదైతే ఉందో, ప్రతి ఒక్క ఫోర్స్లో జీడీలో బేసిక్ పే వచ్చేసి 21,700. సో 21,700 బేసిక్ పే. ఒకవేళ నువ్వు స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే 21,700 బేసిక్ పే కంటే ఎక్కువై ఉండాలి. సో మన స్టేట్ కానిస్టేబుల్ రాయడానికి మాత్రం బేసిక్ పే మాత్రం తక్కువనే ఉంటుంది కదా. సో తక్కువ ఉంటే మాత్రం నీకు వాళ్ళు పంపించరన్నమాట. సో బేసిక్ పే ఎక్కువ ఉంటే వాళ్ళు 100% పంపిస్తారు. ట్రైనింగ్లో మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. తర్వాత ట్రైనింగ్ అయిపోతే మాత్రం డ్యూటీలో మాత్రం 100% పంపుతారు. అందులో డౌట్ ఏం లేదు. వెళ్ళొచ్చు, లెటర్ రాసి వెళ్ళొచ్చు. ఇంకో బ్రదర్ మనకు మొబైల్ తీసుకువెళ్ళొచ్చు అనేసి మనకు కామెంట్ చేయడం. మొబైల్ తీసుకెళ్ళొచ్చు బ్రదర్, కాకపోతే కొన్ని ట్రైనింగ్ సెంటర్లో ఏంటంటే మొబైల్ తీసుకుంటారు. ట్రైనింగ్ సెంటర్లో తీసుకొని మా బీఎస్ఎఫ్లో ఏంటంటే అంటే అన్ని దగ్గరలో ఉంటుందని నేనైతే చెప్పలేను. మా ట్రైనింగ్ సెంటర్లో మాత్రం శనివారం సాయంత్రం ఇస్తారు. మళ్ళీ ఆదివారం రోజు రాత్రి అయితే తీసుకోవడం జరుగుతుంది. వన్ డే ఇస్తారు. సో మిగతా వారం మొత్తంలో వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. అంటే ఒక డబ్బాలో పెట్టి పక్కన పెట్టేస్తారు. మనకి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఇస్తారు, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి మా బీఎస్ఎఫ్లో గురించి చెప్తున్నాను నేను. అది కూడా మా ట్రైనింగ్ సెంటర్లో, కొన్ని ట్రైనింగ్ సెంటర్లో ఏంటంటే ఇస్తారు, అందులో డౌట్ ఏం లేదు. మా ట్రైనింగ్ సెంటర్లో మాత్రం ఓన్లీ శనివారం సాయంత్రం ఇచ్చేసి ఆదివారం సాయంత్రం తీసుకోవడం జరుగుతుంది. మిగతా ఫోర్స్లలో మాత్రం ఎస్ఎస్బి వీటిలలో కూడా కొన్ని ఫోర్స్లలో మాత్రం సేమ్ ఇదే జరుగుతుందండి. కొన్ని ఫోర్స్లలో ఏంటంటే మాత్రం పర్మనెంట్ మొబైల్ ఉంచుతున్నారు. అదే ట్రైనింగ్ సెంటర్ని బట్టి ఉంటుంది. ఇంకో బ్రదర్, బీఎస్ఎఫ్ ట్రైనింగ్ ఎప్పుడన్నా అంటే ఈ రోజుగారి మేళ స్టార్ట్ అయింది కదా బ్రదర్, మనకు కూడా కన్ఫర్మ్ తెలీదు. రోజుగారి మేళ స్టార్ట్ అయింది కదా, అందులో వెళ్తే కానీ మనకు అందులో ట్రైనింగ్ సెంటర్ ఎప్పుడనేసి అయితే మనకు ట్రైనింగ్ ఎప్పుడనేసి అయితే మనకు అందులో క్లియర్గా చూపెడుతూ ఉంటుంది. మీరు ఏ ఫోర్స్ బ్రో, రిప్లై మీ ప్లీజ్. నాది బీఎస్ఎఫ్ బ్రదర్, నేను ప్రజెంట్ అస్సాంలో డ్యూటీ చేస్తున్నాను. ఓకే, గుడ్ జాబ్ బ్రో అనేసి మనకు కామెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్. మీ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ బ్రో? మా ట్రైనింగ్ సెంటర్ వచ్చేసి బ్రదర్ కాశ్మీర్ శ్రీనగర్లో ఉండే నా ట్రైనింగ్ సెంటర్. మెడికల్ ఏం చేస్తారు? ఓకే, దీని గురించి అయిపోయింది కదా. ఇది లాస్ట్ బ్రదర్ మనకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం జరిగింది. నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను 100% రిప్లై ఇచ్చానండి. ఇంకెవరైనా మిగిలిన వారు ఉంటే కూడా మళ్ళీ నేను ఛానల్ ఏదైతే పెట్టానో స్క్రీన్లో పెట్టాను కదా, సో అందులో మనకు మెసేజ్ రూపంలో చేయండి. నేను ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రం 100% కాల్ చేసి మాట్లాడగలుగుతాను. ఓకే అండి, ఇదండి ఈరోజు మన వీడియోలో. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వింటారు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు కూడా కొన్ని వీడియోలు చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మనకు సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఏదైతే రెస్పాన్స్ ఉంటుందో అది ఒక సబ్స్క్రైబ్ రూపంలో నాకు రెస్పాన్స్ ఇవ్వండి. ఓకే అండి, మరి కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై భారత్, జై హింద్.